ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తనను నియమించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా సీనియర్ నాయకులకు ద్వారపూడి నాగిరెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సందర్భంగా నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో నిజాయితీగా కష్టపడిన ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని, వారి సేవలకు తగిన గుర్తింపు బాధ్యతలు తప్పకుండా లభిస్తాయని, అందుకు తన నియామకమే నిదర్శనమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తగా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన తనకు నేడు డివిజన్ అధ్యక్షుడిగా అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది తన కృషికి తక్కిన ప్రతిఫలమని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ డివిజన్ లో పార్టీ బలోపేతానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. अरे शार्ट से अरे दूर बैठो ये नहीं అయిపోనా అన్న చెక్ చేస్తాను, లైన్ చెక్ చేస్తాను. అది చెక్ ఏదో పడినట్టుంది. అదే
ఇక్కడ నుంచి తీసుకోండి. ఇక్కడ నుంచే తీసుకున్నాం. అరుణ్కి మామకి అన్నా సైడ్ ఇవ్వండి అన్నా. అన్నా కొంచెం సూపర్. సూపర్. कल सुबह पेपर बोला ना ये नाड़ा पिछाड़ पिछाड़ भैया
గణేష్ మా పిల్లికి లాంటి రావాలా ఏం చెప్పినా మనసగాని అట్లా పద్ధతి పద్ధతి బాలేజనా మరి ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు మరియు మరి కొల్ల హనుమంతరెడ్డి గారు ఉప్పులాపురం ఇన్ఛార్జ్ కలిసి నన్ను సుభాష్ నగర్ 290 డివిజన్ అధ్యక్షుడిగా నియమించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఈ కాంగ్రెస్ పార్టీని ఈ 290 డివిజన్లో ముందుకు తీసుకువెళ్తూ మరి నాతో పాటు కార్యకర్తలను, నన్ను నమ్ముకున్న కార్యకర్తలను, నన్ను నమ్ముకున్న నాయకులను మరియు మా సీనియర్ నాయకులను మరి మహిళా ప్రెసిడెంట్ శ్రీ తులసి గారితో కలిసి ముందుకు తీసుకువెళ్తానని మీకు సగర్వంగా తెలియజేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారి పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి పేద ప్రజలకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలని అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చే విధంగా నేను అధ్యక్షుడిగా డివిజన్ అధ్యక్షుడిగా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఇంతమంది అభిమానంతో నా మీద అభిమానంతో వచ్చిన నా ప్రీతమ కార్యకర్తలకు మరియు నా మిత్రులకు మరియు సీనియర్ నాయకులకు అందరికీ నేను కృతజ్ఞతాపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. జై నాగేడన జై మీరు చెప్పండి, ఖర్చు వస్తాను. మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను మరి ప్రతి గడపకు చేర్చే విధంగా నేను కృషి చేస్తాను. ఈ 6 పథకాల్లో భాగమైన మహాలక్ష్మి స్కీమ్, మరి ఫ్రీ బస్, ఉచిత రేషన్, మరి ఉచిత సిలిండర్, ఉచిత కరెంట్ ప్రతి ఇంటికి ప్రతి గడపకు అందేలా నేను కృషి చేస్తానని మరి ఈ సవివరంగా తెలియజేస్తున్నాను సభాముఖంగా. మరి ఈరోజు నన్ను నమ్ముకుని నాకు ఈరోజు ఈ పదవి రావడానికి కారణమైన ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున విజయం చేకూర్చాలని ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, ప్రతి ఓటర్కు కూడా నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మంచి విజయం చేకూర్చాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కాంగ్రెస్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.